రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూషన్ విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలెట్టింది. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1502 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అదే ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈ మూవీ ఖాతాలో ఇది ఒకటే కాదు, ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని. అడ్వాన్స్ టికెట్ బుకింగ్. బాహుబలి 2 అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా 36 కోట్లు వసూలు చేసింది. ఈ విషయంలో దంగల్ రికార్డును బదలుకొట్టింది. అత్యధిక థియేటర్స్. ఇండియాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన తొలి చిత్రం బాహుబలి 2. గతంలో సుల్తాన్ 4350 థియేటర్లలో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఆ రికార్డును బాహుబలి తుడిచిపెట్టింది. ఫస్ట్ డే తొలి రోజు కలెక్షన్ల విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. బాహుబలి బిగినింగ్ ఫస్ట్ డే 50 కోట్లు వసూలు చేయగా బాహుబలి కంక్లూజన్ 121 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. ప్రీమియర్ షో అమెరికా కలెక్షన్స్. విడుదలకు ముందు అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. అక్కడ కేవలం ప్రీమియర్ షోల ద్వారా $2.5 మిలియన్ రాబట్టింది. సెకండ్ డే ఇండియాలో రెండో రోజు వసూళ్ల విషయంలోనూ అగ్రస్థానం బాహుబలిదే. రెండో రోజు 102 కోట్లు సాధించింది. 200 కోట్ల మార్క్. అత్యంత వేగంగా 200 కోట్లు సాధించిన భారతీయ చిత్రం ఇదే. 2 రోజుల్లోనే ఈ ఘనత సాధించి సుల్తాన్ రికార్డును అధిగమించేసింది. 1000 కోట్లు వరల్డ్ వైడ్. బాహుబలి 2 1000 కోట్ల రూపాయల మైలురాయిని 10 రోజుల్లోనే చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది. 1000 కోట్లు ఓన్లీ ఇండియా. కేవలం భారత్ లోనే 14 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. హిందీ వెర్షన్. బాహుబలి పార్ట్ 2 హిందీ వెర్షన్ ఇప్పటి వరకు 460 కోట్లు కొల్లగొట్టింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ 387.28 కోట్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా రికార్డు నమోదు చేసింది. ఆ రికార్డును డబ్బింగ్ మూవీ బద్దలు కొట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి కంక్లూజన్. 6 రోజుల్లోనే అక్కడ $12.6 మిలియన్ సాధించింది. ఓవర్సీస్ మొత్తంలో $20 మిలియన్ వసూలు చేసింది. కోలీవుడ్ ఎట్ 100. తమిళ వెర్షన్ లో బాహుబలి కంక్లూజన్ 100 కోట్లను వసూలు చేసింది. డబ్బింగ్ మూవీ తమిళనాడులో 100 కోట్లు సాధించడం ఇదే మొదటిసారి. టాలీవుడ్ ఎట్ 177. తెలుగు 2 రాష్ట్రాల్లో 3 వారాలకు 177 కోట్లు కొల్లగొట్టింది. ఖైదీ నెంబర్ 150 అన్ని ప్రాంతాల్లో కలుపుకుని 164 కోట్లు వసూలు చేసింది. ఆ విధంగా కూడా బాహుబలి నెంబర్ 1 అయింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.